హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టూడి తర్మ. ఈరోజు మనం సొగస్టూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో పట్టు శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్, అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? బ్రైడల్ కలెక్షన్స్, పట్టు సారీస్ మొత్తం పట్టు వెరైటీస్. ఓకే, మరి ఫస్ట్ సారీ వచ్చేసి మనకి బ్రైడల్ కలెక్షన్ రెడ్ కలర్. ఇది చాలా రేర్ అన్నమాట. మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, 1 మీటర్ పైననే ఉంది పళ్ళు. అవును, అంటే ఈ కంచి బ్రైడల్ వేర్ కి రెగ్యులర్ గా ఎక్కువ 1 మీటర్ పైననే ఇస్తారా? ఓకే, గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్. దాని పైన మనకి గ్రీన్ కలర్ తో ఇట్లా జిగ్జాగ్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. ఈ 2 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే డైమండ్ డిజైన్, అలాగే టెంపుల్ డిజైన్, మళ్ళీ మనకు వచ్చేసి కొంచెం అప్ అండ్ డౌన్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే రెడ్ కలర్ శారీ అనమాట. పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ డబల్ షేడ్ బోర్డర్, చిన్న గోట్ లాగా మనకి తీసుకున్నారు. కింద వచ్చేసి మనకి రెడ్ కలర్ తో జరీ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఈ రెడ్ కలర్ శారీకి వచ్చేసి బుటీస్ అనేది మనకి చిన్న చిన్న బుటీస్ అనమాట. చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ ని మనకి శారీ అంతా కూడా బ్రొకెట్ టైప్ లో డిజైన్ చేశారు. ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా హెవీ లుక్ కనిపిస్తుంది శారీ మొత్తం కూడా. ఈ శారీకి మెయిన్ మనకి బోర్డర్స్ హైలైట్ అండి. ఈ బోర్డర్స్ చూసినట్లయితే మనకి టిష్యూ బోర్డర్స్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ డబల్ షేడ్ పైపింగ్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఒక డాన్సింగ్ డాల్స్ లాగా డిజైన్ చేశారు. మనకి ఈ టైప్ డిజైన్ ఏంటంటే మనకి ఫ్యాన్సీ శారీ మీద ఎక్కువ వస్తూ ఉంటాయి. సేమ్ డిజైన్ ని మనకి యాజ్ ఇట్ ఈస్ డిజైన్ ని గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ లో డిజైన్ చేశారనమాట. మనకి అంటే ఆల్టర్నేటివ్ గా మనం చూసినట్లయితే శారీ అంతా కూడా బోర్డర్ మనకి ఈ డాన్సింగ్ డాల్స్ అనేవి మనకి కూడా మనకి డాన్సింగ్ డాల్స్ అనేది క్రియేట్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి హెవీ లుక్ కనిపిస్తుంది. గోల్డ్ పెట్టినా కూడా గోల్డ్ కనిపించదు, శారీనే బాగా హైలైట్ అవుతుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ వస్తుందండి. మనకి ఆల్రెడీ డిజైన్ ఇచ్చేసారు. అంటే మనకి యాజ్ ఇట్ ఇస్ చూసినట్లయితే చూడండి, పళ్ళులో ఏ టైప్ అయితే మనకి డిజైన్ ఉంటుందో కాంబినేషన్ సేమ్ అదే కాంబినేషన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు, గ్రీన్ కలర్ ఇచ్చారు. దట్టు మనకి డ్రాప్స్ డిజైన్ ఆల్ ఓవర్ ఇచ్చారనమాట. మనకి చిన్న చిన్న డ్రాప్స్ డిజైన్, లోపల కూడా మనకి చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ వచ్చేసరికి మనకి శారీలో ఏవైతే మనం బోర్డర్స్ యూస్ చేసామో సేమ్ బోర్డర్స్ ని మనకి కంటిన్యూ చేసాం. పైన ఒక చిన్న బోర్డర్, కింద వచ్చేసరికి మనకి శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఆ డాన్సింగ్ డాల్స్ అనేవి మనకి మిస్ చేసి ప్లెయిన్ కడీ బోర్డర్ ని కంటిన్యూ చేశారనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి మనకి 21,800. ఈ శారీకి మనకి వెనకాల పట్టుకోవడం అంటూ అలా ఏమి ఉండదు అనమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 21,800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ప్యూర్ కంచి పట్టు, జరీ కూడా ప్యూర్ జరీ యూస్ చేశారు ఈ సారీలో. ఈ సారీ వచ్చేసి మనకి 21,000 చేంజ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ ఇంతకు ముందు మనం చూసిన సారీ వచ్చేసి కాంట్రాస్ట్ ఫుల్ రెడ్ కలర్ ఇచ్చారు. పళ్ళు కూడా మనకి 1.5 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు. ఇది చూసినట్లయితే మనకి ఇక్కడ కూడా ఫ్లవర్ డిజైన్ అలా కాకుండా ఒక డైమండ్ డిజైన్ ఇచ్చేసి దాని లోపల కూడా చిన్న చిన్న డైమండ్స్ ఇచ్చారనమాట. పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక డైమండ్ బోర్డర్, అలాగే మనకు ఒక టెంపుల్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటెంట్ అవుతుంది. ఈ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ తీసుకొని దానికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ బోర్డర్, లీఫ్ బోర్డర్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ తో డైమండ్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. కొంచెం రేర్ కలరే వస్తుంది మనకి. ఆ యాపిల్ గ్రీన్ కి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ టిష్యూని మిక్స్ చేసాము. మిక్స్ చేసిన తర్వాత దానిపైన మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అనేవి టోటల్ గా మనకి చాలా దగ్గరగా ఆల్ ఓవర్ ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ లో కూడా మనకి షైనింగ్ ఉంది. సారీ పైన ఉన్నటువంటి చిన్న బుటీస్ లో కూడా మనకి షైనింగ్ అనేది కనిపిస్తుంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. పళ్ళు పింక్ వచ్చింది కదా, కలర్ వస్తుంది. ఓకే, అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, గోల్డ్ కలర్ టిష్యూ. ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదండి దీనికి, ఎందుకంటే ఆల్రెడీ టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి. అలాగే సారీలో ఏదైతే బోర్డర్స్ ఇచ్చారో 2 సైడ్స్ కూడా అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 17,000 పడుతుంది. 17,000 రూపీస్ కి పట్టు సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కాంబినేషన్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కంచిలోనే మనకి ఇది బుటీ స్టైల్ అనమాట. ఓకే, ఇది కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉంది.
పళ్ళు డార్క్ మజంతా పింక్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మ్యాంగోస్ ని డిజైన్ చేశారు. మ్యాంగోస్ లోపల కూడా మనకి డైమండ్ డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసి మనకు ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు తీసుకున్నారు. అటు సైడ్ చూసినట్లయితే మనకు ఒక జరీతో లోటస్ ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. మీనా వర్క్ లాగా మనకి మిడిల్ లో ఏంటంటే బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో మనకి థ్రెడ్ వర్క్ తో లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇది కొంచెం మనకి గ్రీన్ షేడ్ వస్తుంది, సంపంగి కలర్, ఆల్మోస్ట్ మనకి సంపంగి కలర్ కి దగ్గర కలర్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారండి. మనకి ఇక్కడ పింక్ కలర్, మజంతా పింక్ కలర్ పళ్ళు కలర్ కాంబినేషన్స్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్ తీసుకొని దాని పైన అంతా కూడా మనకి అప్ అండ్ డౌన్స్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చి 2 సైడ్స్ కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి లీఫ్ బోర్డర్ అలాగే టెంపుల్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పళ్ళులో ఏదైతే మనం ఎండింగ్ లో లోటస్ ఫ్లవర్ డిజైన్ ఏదైతే చూసామో అదే డిజైన్ ని మనకి కంటిన్యూ చేస్తూ బట్ మిడిల్ లో అక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడంతా కూడా మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. అంటే శారీ వైజ్ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా ఇంత డిస్టెన్స్ లో మనకి ఆల్ ఓవర్ బుటీస్ అనేది ఇక్కడ మాత్రం మనకి షోల్డర్ పార్ట్ లో చాలా దగ్గరగా ఇచ్చారండి, ఎందుకంటే ఫ్రంట్ లుక్ ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత రౌండ్ తిరిగే ప్లేస్ మొత్తం కూడా కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. దట్టు మనకి బోర్డర్స్ చూసినట్లయితే శారీలో ఏవైతే మనం బోర్డర్స్ ఉంటాయో సేమ్ అవే బోర్డర్స్ ని మనకి కలర్ కాంబినేషన్ కూడా శారీ మిడిల్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. అంటే శారీ మిడిల్ లో మనకి పైన మజంతా పింక్ తో ఇచ్చారు కదా, ఇక్కడ కూడా మనకి మజంతా పింక్ తోనే మనకి బోర్డర్స్ అనేది క్రియేట్ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి 5600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిలో కలర్ చాయిస్ ఉంటుంది, ప్లస్ డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని పట్టు శారీస్ చూసే ముందు సొగస్టుడి తర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడి తర్మా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఎల్లో అండ్ పింక్. పళ్ళు కూడా మనకి గ్రాండ్ గా ఇచ్చారండి, కలర్ఫుల్ గా బ్రైట్ గా ఉంటుంది. దట్టు మనకి బోర్డర్స్ లోనే మనకి డిజైన్ అనేది డిఫరెంట్ చేంజ్ చేస్తూ మనకి పళ్ళుని డిజైన్ చేశారు. టెంపుల్ టైప్, టెంపుల్ లో మనకి ఒక ఫ్లవర్ ఇచ్చారు పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో, మళ్ళీ ఒక జిగ్జాగ్ లాగా ఇచ్చారు. మనకి లైన్స్ టైప్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక బోర్డర్ జరీతో బోర్డర్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ మ్యాంగో అనేది కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు. లోపల కూడా మనకి ఒక చిన్న అంటే లీఫ్ లో మనకి మ్యాంగోని డిజైన్ చేశారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి పింక్ పైన గోల్డ్ కలర్ ఇచ్చేసి దానిపైన మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది అనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీలో బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ బోర్డర్స్ ఉంటాయండి. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఓన్లీ గోల్డ్ కలర్ తో అండ్ పింక్ కలర్ తో మనకి టిష్యూ బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి టూ వేరియేషన్స్ ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకి పింక్ కలర్ టెంపుల్ వస్తుంది, ఇక్కడ చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీ టెంపుల్ వస్తుంది. ఇది మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. ఈ శారీకి కింద బోర్డర్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ బోర్డర్స్ తీసుకున్నారు. దానిపైన టోటల్ గా మనకి బిగ్ సైజ్ లోనే క్రీపర్ ని మనకి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ మీద. మనకి పైన బోర్డర్ లో వచ్చేసరికి మనకి కడీ టైప్ లోనే కనిపిస్తుంది, కానీ మనకి క్రీపర్ లాగా కానీ ఫ్లవర్స్ గా కానీ ఇవ్వలేదు కదా. ఇక్కడ మాత్రం మనకి క్వైట్ ఆపోజిట్ లో ఇచ్చారనమాట. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపించే విధంగా తీసుకుని దానిపైన మనకి ఫ్లవర్ అండ్ క్రీపర్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. పైన ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ కూడా మనకు చూసినట్లయితే ఎల్లో కలర్ అంటే గోల్డ్ కలర్ శారీ లాగా వస్తుంది. మనకి ఎల్లో కలర్ తీసుకున్నారు.
గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేశారు. దానిపైన గోల్డ్ కలర్ తో బుటీస్ ఇచ్చారు. బుటీకి అవుట్ లైన్ అంతా కూడా మనకి పింక్ కలర్ తోనే మనకి అవుట్ లైన్ ఇచ్చారనమాట. ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఈ శారీ కూడా చాలా స్మూత్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. స్మాల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి పింక్ కలర్ తోనే డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇంకా వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ మనకి దీనిపైన చిన్న చిన్న మ్యాంగోస్ డిజైన్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్మాల్ టైప్ కూడా మనకి థ్రెడ్ వర్క్ తో చిన్న డాట్ లాగా డిజైన్. పైన సేమ్ బోర్డర్, కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ఉంటుంది. కింద మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారండి. పైన ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ ని కొంచెం బిగ్ సైజ్ లో క్రియేట్ చేశారు కింద బ్లౌజ్ కి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 17,000 పడుతుంది. 17,000 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి లైట్ వెయిట్ పట్టులోనే లైట్ వెయిట్ ప్లస్ డిజైన్ కూడా లైట్ డిజైన్ ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. అది పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో జిగ్జాగ్, గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది పళ్ళులో 2 సైడ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ మీద మనకి క్రీపర్స్ ఇచ్చారు. క్రీపర్స్ అంతా కూడా మనకి ఏంటంటే లీఫ్ పార్ట్ అలాగే మనకి స్టెమ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఫ్లవర్ అలాగే చిన్న చిన్న బడ్స్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ తో ఒక బట్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బోర్డర్స్ లో వేరియేషన్ ఉంది కదండి. పైన బోర్డర్ ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ ఇచ్చారనమాట. పైన చూసినట్లయితే మనకి షోల్డర్ పార్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఉంటుంది. కింద గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఈ జరీ బోర్డర్ పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో క్రీపర్ ఇచ్చి గ్రీన్ కలర్ తో మనకి ఫ్లవర్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్. అలాగే మనకి కింద పార్ట్ బోర్డర్ చూసినట్లయితే పర్పుల్ ప్లేస్ లో మనకి పింక్ కలర్ ఇచ్చారు. పళ్ళు కలర్ ఇచ్చారు. అలాగే మనకి కింద గోల్డ్ కలర్ ఇచ్చారు. బుటీ వచ్చేసి మనకి ఇక్కడ గోల్డ్ కలర్ తో మనకి ఫ్లవర్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. ఓకే, ఈ 2 కలర్స్ కాంబినేషన్ తోనే మనకి ఆల్ ఓవర్ శారీలో అంతా కూడా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. 1.5 మీటర్ ఆల్మోస్ట్ మనకి షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యే విధంగా దగ్గరగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెమే గ్యాప్స్ మెయింటైన్ చేశారనమాట. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. చాలా లైట్ వెయిట్ ఉంది సారీ. ఓకే, పళ్ళు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ లోనే మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. పైన బోర్డర్ కూడా సేమ్ కలర్ చేంజ్ తోనే ఉంటుంది. సారీలో వచ్చినట్టే వస్తుంది. అలాగే కింద కూడా మనకి పింక్ కలర్ బ్లౌజ్ కి బ్యాక్గ్రౌండ్ కి సేమ్ పింక్ తోనే మనకి బోర్డర్ కూడా ఇచ్చారనమాట. సారీలో ఉన్నట్టే ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 5,600. రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. 5,600 రూపీస్ కి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది కళాక్షేత్ర అండి. కళాక్షేత్ర పట్టు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక మ్యాంగో షేప్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. లైన్స్ బోర్డర్, ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి జరీ యూస్ చేయకుండా ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తోనే లీఫ్ వర్క్ ని ఇచ్చారు అనమాట. బిగ్ సైజ్ లో లీవ్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ గ్రేప్ కలర్ శారీ వచ్చేసి బోర్డర్స్ కూడా మనకి 2 సైడ్స్ గోల్డ్ కలర్ జరీ బోర్డర్ వచ్చింది. సేమ్ బోర్డర్స్ వస్తాయి. 2 సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. గ్రేప్ కలర్ కి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ చేశారు. దానికి వచ్చేసి మనకి ఇది క్రీపర్ లాగా కనిపిస్తుంది కానీ విడివిడిగా ఉంటుంది. మనకి సెపరేట్ గా బంచెస్ లాగా క్రీపర్స్ ని ఇచ్చారన్నమాట. అంటే అది పర్పుల్ గ్రేప్ కలర్ కాంబినేషన్ లోనే ఇచ్చారన్నమాట. మనకి ఇది కట్ వర్క్ స్టైల్ లుక్ ఉంటుంది. కట్ వర్క్ స్టైల్ వస్తుంది. అంటే ఇది వచ్చేసి ఫ్లవర్ బంచ్ కదా, ఇక్కడ వచ్చేసి క్రీపర్ బంచ్ ఇచ్చారు. అంటే ఆల్టర్నేటివ్ గా ఒక క్రీపర్ ఒక ఫ్లవర్ ఇలా మనకి క్రాస్ గా ఇచ్చారన్నమాట. ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఓకే, బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి. మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకున్నారు. గ్రేప్ కలర్ అలాగే గ్రీన్ కలర్ డబుల్ షేడ్ బ్లౌజ్ వస్తుంది. బోర్డర్ కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ కంటిన్యూ చేశారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 5,000 పడుతుంది. 5,000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా అండి? ఉంటుంది, కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి పట్టులోనే పట్టు రెడ్ కలర్ శారీ బేస్ వచ్చేసరికి రెడ్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు. ఇక్కడ బోర్డర్స్ కూడా ఏంటంటే మనకి రెడ్ మీద లోటస్ ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. మనకి క్రాస్ లైన్స్ జరీతో ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ మస్టర్డ్ ఎల్లో కలర్ పైన బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఫ్లవర్ డిజైన్ లైన్స్ ఇచ్చారనమాట. మనకి సేమ్ క్రీపర్ అనేది మనకి ఆ మస్టర్డ్ ఎల్లో మీద గోల్డ్ కలర్ జరీతో కంటిన్యూ. చిన్న పళ్ళునే ఇచ్చారు మనకి. 1/2 మీటర్ పళ్ళునే 2 సైడ్స్ మాత్రం జరీతో హైలైట్ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పట్టు థ్రెడ్ వర్క్ యూస్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బోర్డర్స్, ప్లెయిన్ పట్టు బోర్డర్స్ ఇచ్చారు. ఇక్కడ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట. ప్లెయిన్ పట్టు బోర్డర్స్ ఇచ్చేసి ఒక పికాక్ ని మనకి డిఫరెంట్ షేప్ లో డిజైన్ చేశారు. అది గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ని యూస్ చేసి మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. ఇదే బోర్డర్ అంటే జరీ అనేది ఇవ్వకుండా ఓన్లీ ఇక్కడ కడ్డీ బోర్డర్ మాత్రమే మనకి జరీ అనేది యూస్ చేస్తారు బోర్డర్ లో. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా నార్మల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా మనకి పట్టు థ్రెడ్ తో యూస్ చేస్తారు, జరీ లేకుండా.
ఇదే బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. షోల్డర్ పార్ట్ చూసిన బోర్డరే మనకి కింద పార్ట్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ డిజైన్ అనేది మనకి డిఫరెంట్ గా డిజైన్ చేశారు. వన్ లైన్ వచ్చేసరికి మనకి ఏంటంటే గ్రీన్ కలర్ తో మనకి హిల్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్, అది కూడా మనకి పట్టు థ్రెడ్ తోనే గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకున్నారు. ఇది ఒక వన్ లైన్ ఇది ఇచ్చారు. మళ్ళీ ఇంకో లైన్ వచ్చేసరికి మనకి ఈ రెడ్ కలర్ ప్లెయిన్ తీసుకొని పైన ఏదైతే మనకి గ్రీన్ కలర్ పికాక్ వచ్చిందో సేమ్ డిజైన్ ని మనకి గోల్డ్ కలర్ తో పికాక్ డిజైన్ చేశారు. ఓకే, దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్ సేమ్ డిజైన్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూడండి. బ్లౌజ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్, దట్టు బార్డర్ కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తో టోటల్ బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి మనకి 5700. రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ ఉంది. 5700 రూపీస్. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్టుడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్టుడి తర్మా. నెక్స్ట్ శారీ కూడా మనకి ఇది పట్టులోనే ఆల్ ఓవర్ అన్నమాట. ఓకే, లైట్ వెయిట్ బ్లూ అండ్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ సారీ ఒకటే కలర్ ఉంటుందండి. లంగావని టైప్ సారీ. ఓకే, హాఫ్ సారీ లుక్. ఓకే, ఇది పళ్ళు చూసినట్లయితే మనకి న్యూన్ గ్రీన్ తీసుకున్నారు అన్నమాట. ఆ గ్రీన్ లో కూడా మనకి ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ ఇచ్చేసారు గోల్డ్ కలర్ తో. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఈ న్యూన్ కలర్ గ్రీన్ మీద ఒక ట్రీ టైప్ లో డిజైన్ చేశారు. ఈ లీఫ్ పార్ట్ అంతా క్రోటన్ ట్రీ ఎలా అయితే ఉంటుందో దానికి లీవ్స్ సేమ్ అదే టైప్ లో వచ్చింది. కొంచెం ఈ లీఫ్ కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ జరీ యూస్ చేసి దానికి అవుట్ లైన్ గోల్డ్ కలర్ తీసుకున్నారనమాట. ఇది ఒక బార్డర్ లాగా మనకి పళ్ళులో డిజైన్ చేశారు. ఇది వచ్చేసి మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి బ్లూ కలర్ ఉంటుంది. ఓకే, షోల్డర్ పార్ట్ మొత్తం కూడా 2.5 మీటర్స్ మనకి బ్లూ షేడ్ ఇచ్చారు. డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. పైన బార్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ డబల్ షేడ్ బార్డర్ ఇచ్చారు మనకి. కింద వచ్చేసరికి సిల్వర్ కలర్ బ్లూ మిక్స్ బార్డర్ ఒకటి ఉంటుంది. గోల్డ్ కలర్ జరీ బార్డర్. ఈ బార్డర్ ఓన్లీ మనకి షోల్డర్ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద మనకి బిగ్ సైజ్ లో క్రీపర్స్ తీసుకున్నారు. గోల్డ్ కలర్ జరీతో మనకి ఒకటే కలర్ కాంబినేషన్ తో లీఫ్ క్రీపర్ తీసుకొని కొంచెం లీవ్స్ నే మనకి కొంచెం బిగ్ సైజ్ లో డిజైన్ చేశారనమాట. మనకి ఇది 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి స్కట్ బోర్డర్ లాగా టిష్యూ బోర్డర్ తీసుకొని దాని పైన వచ్చేసి బిగ్ సైజ్ లో ఫ్లవర్ అండ్ లీఫ్ బోర్డర్ ని డిజైన్ చేశారు. ఇక్కడ సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ తో ఒక చిన్న బోర్డర్ వచ్చింది. దానిపైన సిల్వర్ జరీ కూడా యూస్ చేశారు. దానిపైన టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని మొత్తం ఒక ఫ్లవర్ డిజైన్ అండ్ ఒక లీఫ్ డిజైన్ తో ఒక క్రీపర్ పార్ట్ యాడ్ చేశారనమాట. ఈ బోర్డర్ అనేది సారీ మొత్తం వస్తుందా లేకపోతే 2.5 మీటర్స్? ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే. అంటే బ్లూ కలర్ మెటీరియల్ మనకి ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మాత్రమే ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. తర్వాత మనకు వచ్చేసి గ్రీన్ వస్తుంది, పళ్ళు కాంబినేషన్ వస్తుంది మనకి. ఆ కాంబినేషన్ వచ్చేసి మనకి బోర్డర్స్ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఏంటంటే గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ తో ఫ్లవర్ బుటీస్ తీసుకున్నారు. మనకి బుటీస్ ఇచ్చారు. ఇక్కడ ఏమో మనకి ఆల్ ఓవర్ క్రీపర్ వచ్చింది సారీ షోల్డర్ పార్ట్ లో. కుచిలలో చూసినట్లయితే కనుక మనకి బుటీస్ లాగా ఇచ్చారు. కింద బోర్డర్ స్కట్ బోర్డర్, అంటే పళ్ళులో చూసిన స్కట్ బోర్డరే, బట్ డిజైన్ అనేది ఇక్కడ క్లియర్ తెలుస్తుంది చూడండి. అక్కడ ఏంటంటే మనకి శారీ క్రీపర్స్ ఇచ్చారు కాబట్టి బోర్డర్స్ క్రీపర్ తీసుకున్నారు. ఇక్కడ పైన బుటీస్ ఇచ్చారు కాబట్టి బోర్డర్ లో కూడా మనకి బుటీసే ఇచ్చారు. సేమ్ బుటీనే కంటిన్యూ చేశారనమాట మనకి బోర్డర్ లో కూడా. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు గ్రీన్ కలర్. ఓకే, అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బ్లూ కలర్ వస్తుంది కాబట్టి టోటల్గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చినట్టే. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ ఉంటుంది. పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ వచ్చింది. అలాగే కింద వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ అంతా కూడా లోపల ఎటువంటి ఫ్లవర్ డిజైన్ లేకుండా ప్లెయిన్ ఇచ్చారనమాట.
ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7300 పడుతుంది. ఈ సారీ కాస్ట్ మనకి 7300 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్. పళ్ళు మనకి కాంట్రాస్ట్ ఇవ్వలేదండి, సేమ్ శారీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక జిగ్జాగ్ టైప్ లో గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ లో ఏరో మార్క్ టైప్ లో మనకి వచ్చేసి గోల్డ్ కలర్. ఈ మిడిల్ లో బార్డర్ వచ్చేసరికి మనకి మ్యాంగో బార్డర్ లో మనకి సిల్వర్ అండ్ గోల్డ్ యూస్ చేశారు. క్రీపర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ క్రీపర్ వచ్చేసరికి మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది మనకి షార్ట్ పళ్ళు అయినా కూడా మనకి ఏంటంటే బ్రైట్ గా ఇచ్చారు. అంటే బ్లాక్ కలర్ బేస్ అవడం వల్ల దాని మీద గోల్డ్ అండ్ సిల్వర్ అనేది బాగా కనిపిస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ బోర్డర్. ఇది చాలా సాఫ్ట్ బోర్డర్ అండి. మనకి చూసినట్లయితే ప్లెయిన్ జరీతో మనకి సాఫ్ట్ బోర్డర్ ని ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది, సింగిల్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఈ మ్యాంగోస్ ని మనకి పళ్ళులో చూసామండి. పళ్ళులో కూడా సేమ్ మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లోనే మ్యాంగోస్ ఇచ్చాము. అంటే పెటల్స్ వచ్చేసి లీఫ్ టైప్ లో మనకి సర్కిల్స్ లాగా జిగ్జాగ్ లాగా మిడిల్ లో మనకి ఒక క్రేపర్ ఇచ్చారు. క్రేపర్ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తోనే ఈ మ్యాంగోకి కార్నర్ ఒక చిన్న ఫ్లవర్ ఇచ్చారనమాట, హ్యాంగ్ అయ్యేటట్లుగా. అంటే ఈ టోటల్ గా మనకి శారీ వైజ్ చూసినట్లయితే ఏంటంటే ఈ మ్యాంగోస్ ని మనకి కంటిన్యూ అవుతాయి. షోల్డర్ పార్ట్ లో బాగా దగ్గరగా ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. కింద బోర్డర్ ఎలా వచ్చింది? కింద బోర్డర్ మనకి కొంచెం స్కట్ బోర్డర్ టైప్ లో తీసుకున్నారు. అంటే పైన చూసిన బోర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ చేసి సేమ్ సైజ్ లో మనకి సిల్వర్ కలర్ బోర్డర్ ని కూడా మనకి కంటిన్యూ చేశారన్నమాట. ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చినా కూడా అండి బ్లాక్ మీద వచ్చేసరికి ఇంకా అందం వచ్చింది సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కి. టోటల్ శారీ అంతా కూడా మనకి మ్యాంగో బంచెస్ ఇలాగే కంటిన్యూ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి బ్లాక్. ఓకే, పళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ మనకి బ్లాకే తీసుకున్నారు కాబట్టి బ్లాక్ కలర్ బ్లౌజే ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా పైన సింగిల్ కలర్ కాంబినేషన్ కడ్డీ బోర్డర్, కింద చూసినట్లయితే మనకి 2 కలర్స్తో జరీ బోర్డర్ ఇచ్చారు, సిల్వర్ జరీ అండ్ గోల్డ్ జరీతో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 8000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ శారీ కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే పళ్ళు డిజైన్. ఓకే, అంటే కాంట్రాస్ట్ ఇవ్వకుండా మనకి బాటిల్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండే వచ్చింది. పళ్ళులో కూడా ఒక బోర్డర్ లుక్ కనిపిస్తుంది. పళ్ళులో ఏంటంటే జస్ట్ ఒక పావు మీటర్ది మనకి 2 డిజైన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫ్లవర్ బంచెస్ లాగా ఇచ్చారనమాట. క్రేపర్ వచ్చి ఒక బిగ్ సైజ్ లో ఫ్లవర్ ఇచ్చారు. మస్టర్డ్ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ తీసుకున్నారు. మిడిల్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్. ఇది ఒక డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఒక బడ్ టైప్ లో టోటల్ గా మనకి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. లోటస్ ఫ్లవర్ లీఫ్ ఎలా అయితే ఉంటుందో మనకి ఇట్లా సర్కిల్ లాగా ఆ టైప్ లో లీఫ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఈ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ పైన సర్కిల్స్ లాగా మనకి గోల్డ్ కలర్, అలాగే ప్లెయిన్ గ్రీన్ కలర్ సర్కిల్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గ్రీన్ మీద గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ టైప్ లో డిజైన్ ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పై బోర్డర్ వచ్చేసరికి మనకి సింపుల్ గా చిన్న బోర్డర్ ఇచ్చారండి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. ఈ శారీకి కింద బోర్డర్ హైలైట్ మనకి కడ్డీ బోర్డర్ హెవీ లుక్ హెవీ జరీతో ఇచ్చారు. దానిపైన మళ్ళీ ఒక బోర్డర్ థ్రెడ్ వర్క్ తో తీసుకున్నారు. ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ ఉంటుంది ఆ కలర్ కాంబినేషన్ తో. డాట్స్ టైప్ లోనే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. దానిపైన మనకి పైతాని ఫ్లవర్స్, అది కూడా మనం పళ్ళులో చూసిన ఏదైతే ఫ్లవర్ డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ ని మనకి ఎక్స్ట్రాగా ఈ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ ని లోటస్ ఫ్లవర్ ఇచ్చారు. ఈ 2 అనేది మనకి పళ్ళులో చూసాము. ఈ క్రీపర్ అనేది మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేసి బోర్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ. కానీ డబుల్ బోర్డర్ ఇచ్చారండి, కింద కలర్ఫుల్ గా ఇచ్చారు. బ్లౌజ్ గ్రీన్ వస్తుంది, సేమ్ కలర్ ఇచ్చారు. ప్లెయిన్ ఇచ్చారు, చిన్న బోర్డర్ పైన బోర్డర్, కింద కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ తీసుకున్నారు. దాని మీద క్రీపర్ చిన్న బోర్డర్ అనేది మిస్ చేసి ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ కలర్ కడి. ఈ సారీ కాస్ట్ ఎంత? 7500. ఈ సారీ కాస్ట్ మనకి 7500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఫ్యాన్సీ సారీ అండి. ఫ్యాన్సీ సారీ. ఓకే, సారీ మొత్తం బ్లాక్ వచ్చింది. ఇది ఏం మెటీరియల్ అండి? పటోలా కోట. బోర్డర్స్ చూసినట్లయితే మనకి మనం రెగ్యులర్గా చూసే రా సిల్క్ బోర్డర్స్ కాకుండా ఇది వచ్చేసి మనకి బైలు బోర్డర్స్ ఇచ్చారనమాట. పట్టు బోర్డర్ పైన వచ్చేసరికి మనకి పింక్ కలర్తో పైపింగ్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి. మనకి లోపల మనకి బ్లాక్ కలర్ లోనే మనకి ఫ్లవర్ డిజైన్, లీఫ్ డిజైన్, ఒక బుటీస్ లాగా మనకి శారీ బేస్ అంతా కూడా అదే డిజైన్ ఉంటుంది. దాని పైన చూసినట్లయితే మనకి ఈ పైన ఏదైతే మనం పింక్ అండ్ క్రీమ్ కలర్ బోర్డర్స్ ఆ 2 కలర్ కాంబినేషన్ ఎక్స్ట్రా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసి చిన్న చిన్న లీఫ్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట, బుటీస్ లాగా. ఇది మనకి
మనకి పైన షోల్డర్ పార్ట్ వస్తుంది, కింద బోర్డర్ మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మనకి ఏంటంటే హిల్ టైప్ లో గ్రీన్ కలర్ కాంతా వర్క్ ఇచ్చారు. హిల్ టైప్ లో మనకి గ్రీన్ కలర్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఒక ట్రీ వచ్చేసి మనకి కాంతా వర్క్ తో క్రీమ్ కలర్ ఇచ్చేసారు. స్టెమ్ పార్ట్, లీఫ్ పార్ట్, దాని మీద మనకి ఒక స్టాండింగ్ పొజిషన్ లో పికాక్ ఉంటుంది. ఆ పికాక్ కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోనే పికాక్ తీసుకున్నారు. ఇది ఆల్టర్నేటివ్ గా మనం చూసినట్లయితే టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఫుల్ ఫుచ్ల పార్ట్ లో చూసినట్లయితే పైన అనేది ఈ బుటీస్ అంటే పైన మిస్ చేశారు, కానీ మనకి కనిపించే పార్ట్ మొత్తం కూడా కవర్ చేశారు. సేమ్ ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో ఏవైతే మన క్రీపర్స్ తో చూసామో పికాక్ డిజైన్, సేమ్ డిజైన్ శారీ ఎండ్ వరకు కూడా మనకి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? పింక్ కలర్ రా సిల్క్ వస్తుంది. సేమ్ బోర్డర్ జూట్ బోర్డర్ మనకి శారీలో వచ్చిన బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత? 3400. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3400 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టులో ఆల్ వెరైటీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.